హాయ్ అందరికీ. ఈరోజు మనం స్నేహం గురించి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం గురించి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఇది ఒక కాకి మరియు ఎలుక కథే అయినా దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొత్త స్నేహితులను ఎలా చేసుకోవాలో ఈ కథ మనకు చాలా బాగా నేర్పిస్తుంది. ఇది ఎంత నిజమో కదా. మనలో మంచి గుణాలుంటే చాలు, స్నేహం ఎవ్వరితోనైనా ఎక్కడైనా పుడుతుంది. మరి మన కథలోని స్నేహితులు ఎవరో తెలుసా? వాళ్ళు మనం అస్సలు ఊహించని ఒక జంట అన్మాట. అయితే మన కథలో ఇద్దరు ముఖ్యమైన పాత్రలున్నాయి. ఒకరు చాలా తెలివైన, జాగ్రత్తపరుడైన ఎలుక, దాని పేరు హిరణ్యకుడు. ఇక రెండోది హిరణ్యకుడి మంచి మనస్సు చూసి ఇష్టపడిన ఒక కాకి, దాని పేరు లఘుపతలకుడు. ఒకరోజు హిరణ్యకుడు వేరే వాళ్లకు సహాయం చేయడం లఘుపతనకుడు చూశాడు. అది చూసి దానికి చాలా ముచ్చటేసింది. వెంటనే ధైర్యం చేసి హిరణ్యకుడి కలుగు దగ్గరికి వెళ్ళి, మిత్రమా హిరణ్యకా, నీ మంచి మనసు నాకు చాలా నచ్చింది. నీతో స్నేహం చెయ్యాలనుంది. ప్లీజ్ బయటకు రావా అని చాలా మనస్ఫూర్తిగా అడిగాడు. అయితే కాకి అంత ప్రేమగా స్నేహం అడిగినా హిరణ్యకుడు వెంటనే బయటకు రాలేదు. చాలా భయపడ్డాడు. ఎందుకంటారా? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద సమస్య ఉంది. తన కలుగులోనుంచే భయంగా హిరణ్యకుడు ఇలా అన్నాడు. ఈ మాటల్లో భయం మాత్రమే కాదు, చాలా నిజం కూడా ఉంది. ప్రకృతి ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ శత్రువులు. ఇక్కడే మన కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. వాళ్ల స్నేహానికున్న అతిపెద్ద అడ్డంకి ఇదే. ఒకటి భక్షకుడు, అంటే తినేది. ఇంకోటి భక్ష్యము, అంటే తినబడేది. ఒకటి వేటగాడు, మరొకటి వేట. మరి ఇలాంటి వాళ్ల మధ్య స్నేహం అసాధ్యమనే కదా మనకనిపిస్తోంది. కాని లఘుపతనకుడు అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. దానికి హిరణ్యకుడి భయం అర్థమైంది. ఇక్కడే మనం ఒకటి నేర్చుకోవాలి. ఎదుటివాళ్ల భయాన్ని అర్థం చేసుకోడాన్నే సానుభూతి అంటారు. సో లఘుపతనకుడు ఆ భయాన్ని పోగొట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలని ఒక ముఖ్యమైన ప్రమాణం చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడు కాకి చెప్పిన ఈ మాట నిజంగా కథనే మార్చేసింది. ఒక్క పూట భోజనం కంటే జీవితాంతం ఉండే స్నేహమే నాకు ముఖ్యం అని చెప్పింది. ఆలోచించండి, నిజమైన స్నేహానికి, నిజాయితీకి అంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఆ ఒక్క మాటతో కాకి తన మంచి మనసు ఏంటో చూపించేసింది. తను ఇచ్చిన మాట మీద నిలబడతానని, వాళ్ల స్నేహాన్ని ఎప్పుడూ కాపాడతానని ఆ మాటతోనే హిరణ్యకుడు నమ్మకాన్ని గెలుచుకుంది. ఇక అంతే, కాకి మాటల్లోని నిజాయితీనీ ప్రేమను హిరణ్యకుడు గ్రహించాడు. తన భయాన్ని మొత్తం పక్కన పెట్టేసి మెల్లగా కలుగులోంచి బయటకు వచ్చాడు. ఆ క్షణం శత్రువులుగా ఉండాల్సిన ఆ రెండు జీవులు ప్రాణస్నేహితులుగా మారిపోయాయి. మరి వాళ్ల స్నేహం ఎలా ఉండేదో తెలుసా? కాకి తనకి దొరికిన తియ్యటి పళ్లను హిరణ్యకుడు కోసం తీసుకొచ్చేది. దానికి బదులుగా హిరణ్యకుడు తన తెలివితేటలతో కాకికి మంచి మంచి సలహాలిచ్చేవాడు. చూసారా? అలా ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ స్నేహాన్ని మరింత బలంగా మార్చుకున్నారు. కాబట్టి ఈ కథ నుంచి మనం స్కూల్లో కొత్త స్నేహితులను చేసుకోవడానికి 3 సింపుల్ టిప్స్ నేర్చుకోవచ్చు. 1. కాకిలాగా ధైర్యంగా మనమే వెళ్ళి పలకరించాలి, సిగ్గుపడకూడదు. 2. ఎవరైనా హిరణ్యకుడిలా భయపడుతుంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్లకి ధైర్యం చెప్పాలి. 3. కాకి ఎలుకలాగే మన దగ్గరున్నవి పంచుకోవాలి. అది లంచ్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, లేదా ఒక మంచి మాట కావచ్చు. ఇలా చేస్తే చాలు, ఎవరైనా మనకు మంచి స్నేహితులవుతారు. సరే, వాళ్ల స్నేహం ఇలా అద్భుతంగా సాగిపోతున్న సమయంలో వాళ్ల జీవితంలోకి ఇంకొకరు ఎంటర్ అయ్యారు. ఎవరా కొత్త వ్యక్తి? వాళ్ల స్నేహం ఏమైంది? ఆ తర్వాతేం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి వివరంలో చూద్దాం.